లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మాజీ ముఖ్యమంత్రి జగన్ నా చెల్లెలు షర్మిల అని కలవరించడం మొదలుపెట్టారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక తల్లి చెల్లెల్ని పూర్తిగా పక్కన పెట్టిన జగన్ గద్దె దిగాక వారిపై ఆస్తులకు సంబంధించి కేసులు కూడా పెట్టి విమర్శల పాలవుతున్నారు. ఎన్నికల ప్రచారంలో షర్మిలను టార్గెట్ చేసి ఆమె కట్టుకున్న చీర గురించి అనైతికంగా మాట్లాడిన ఆయన ఇప్పుడు చంద్రబాబును టార్గెట్ చేస్తూ చెల్లెలి భజన మొదలుపెట్టడం చర్చనీయాంశంగా మారింది. నీకు కుటుంబాలు ఉన్నాయి, నాకు మా కుటుంబంలో విభేదాలు ఉండొచ్చు, కానీ నువ్వు పెట్టే పోస్టులు కానీ నువ్వు చేసే క్రూరమైన రాజకీయాలు కానీ ఎవడు చేయడు, ఒక్క నీలాంటి దుర్మార్గుడు అయితే తప్ప. ఇదే చంద్రబాబు నాయుడు అడుగుతాను నేను. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇదే చంద్రబాబు నాయుడు గారు తన ఆఫీస్లో, టీడీపీ ఆఫీస్లో తన అఫీషియల్ స్పోక్స్మెన్తో ముఖ్యమంత్రిగా ఉన్న నన్ను ఏమని తిట్టించాడు? బోసిడీకి అని తిట్టించాడు. ధర్మమేనా? ఇదే సత్యధర్మ చంద్రబాబు నాయుడు నా చెల్లెల మీద షర్మిల మీద, ఇదే చంద్రబాబు నాయుడు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36లో ఈయన బావమరిది బాలకృష్ణ, లోకేష్ మామ, ఈయన సొంత టవర్ ఎన్బీకే బిల్డింగ్స్ నుంచి వెబ్సైట్లలో తప్పుడు రాతలు రాయించి ప్రచారం గతంలో చేయలేదా? తల్లి చెల్లి అంటూ ఎక్కడ పడితే అక్కడ నా కుటుంబం గురించి మాట్లాడుతున్నావు కదా నారా చంద్రబాబు నాయుడు, మీకు కుటుంబాలు ఉన్నాయి కదా అని బేలగా వాపోతున్నారు. తమ కుటుంబంలో విభేదాలు ఉన్నాయని అంగీకరిస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్, నీ బావమరిది బాలకృష్ణ సొంత బిల్డింగ్ నుంచి నా చెల్లి షర్మిలమ్మపై దుష్ప్రచారం చేయించలేదా అని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో పీసీసీ ప్రెసిడెంట్ షర్మిలను తనతో పాటు వైసీపీ నేతలతో కూడా టార్గెట్ చేయించిన జగన్ అసలు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆమెను దూరంగా పెట్టేశారు. వైసీపీ అధికారంలోకి రావడానికి కృషి చేసిన చెల్లెలకు జగన్ ఎలాంటి న్యాయం చేయలేదు. పైపెచ్చు ఇప్పుడు గద్దె దిగాక తల్లి చెల్లిపై కేసులు పెడుతూ ఆస్తుల వివాదంలో పరువు పోగొట్టుకుంటున్నారు. అలాంటి జగన్ ఇప్పుడు కుటుంబం గురించి, విలువల గురించి మాట్లాడుతుండడం వెనక అంతర్యమేంటి? జరుగుతున్న డ్యామేజ్ ని కంట్రోల్ చేయడానికా? నిజంగా పశ్చాత్తాపంతో మాట్లాడుతున్నారా? లేకపోతే సింపతి క్రియేట్ చేసుకోవడానికి మరో డ్రామాకి తెరలేపారా అన్న చర్చ మొదలైంది. సోషల్ మీడియా పోస్టులపై ఓవైపు షర్మిల స్వయంగా జగన్పై ధ్వజమెత్తుతున్నారు. ఇలాంటి పరిస్థితులలో జగన్ నా చెల్లి తల్లి అంటూ కామెంట్స్ చేయడంపై జోరుగా చర్చ సాగుతోంది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఇంతకాలం డిఫెన్స్ మోడ్లోనే ఉండిపోయిన జగన్ తాజాగా తన కుటుంబం మీద చంద్రబాబు నిరాధార ఆరోపణలు చేయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. తాజా ప్రెస్ మీట్ 2019లో వైఎస్ షర్మిల మాట్లాడిన వీడియోను ప్లే చేయించిన జగన్ తన తల్లి మీద చెల్లెలు మీద టీడీపీ వారే దారుణంగా ఆరోపణలు చేశారని ఎదురుదాడికి దిగారు. మరి అధికారంలో ఉన్నప్పుడు అలాంటి వారిపై జగన్ ఎందుకు చర్యలు తీసుకోలేదో ఆయనకే తెలియాలి. జగన్ 5 ఏళ్ల పాలనలో షర్మిలతో పాటు విపక్ష నేతలపై సోషల్ మీడియాలో ఎంత దుష్ప్రచారం చేశారో తెలిసిందే. వర్రా రవీందర్ రెడ్డి, బోరుగడ్డ అనిల్, శ్రీరెడ్డి లాంటి వాళ్లు సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా షర్మిల, విజయమ్మ, సునీతలను టార్గెట్ చేస్తూ కామెంట్స్, పోస్టులు చేసినా జగన్ ఎప్పుడూ స్పందించలేదు. కనీసం అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నా వారిపై చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు జగన్ డైరెక్షన్లోనే సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరిగిందని షర్మిల ఆరోపిస్తున్నారు. అవినాష్ రెడ్డి, సజ్జల భార్గవ్పై కేసులు పెట్టాలని షర్మిల డిమాండ్ చేస్తున్నారు. 2019 కంటే ముందు జరిగిన పరిణామాలపై స్పందించే జగన్ 2019 నుంచి 2024 మధ్య జరిగిన అంశాలపై ఎందుకు స్పందించడం లేదని అందరూ నిలదీస్తున్నారు. అక్రమాస్తుల కేసులు, గత ప్రభుత్వం హయాంలో జరిగిన అక్రమాలు, దౌర్జన్యాలకు సంబంధించి వివాదాలు, తల్లిపై ఆస్తి కోసం కేసు పెట్టారన్న అపఖ్యాతి, ఇలా జగన్ చుట్టూ వివాదం కమ్ముకుంటున్నాయి. ఇలాంటి తరుణంలో తనకు పార్టీకి జరుగుతున్న డ్యామేజ్ ని కంట్రోల్ చేయడానికే తల్లి చెల్లిపై ప్రేమ కనబరుస్తున్నారన్న టాక్ వినిపిస్తుంది.
మరి డైవర్షన్ పాలిటిక్స్ తో ఆయన ఏం సాధిస్తారో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.